వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. అదిగో సరిగ్గా ఇక్కడే అసలు రాజకీయం ఉంది. దేశాన్ని కుదిపేసిన పెను తుఫానులైనా యువత గుండెల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిపైన ఆ అగ్గిని చల్లార్చడంలో ఒక్కోసారి గెలుపు కన్నా తలవంచడమే పెద్ద వ్యూహం అవుతుంది. మొండి ఘట్టంలా ముందుకెళితే ముప్పేనని ముందే పసిగట్టిన ఆ చాణక్యుడు ఎవరు ఊహించని సమయంలో అందరినీ కట్టడి చేసిన ఆ రహస్యం ఏంటి? సమయం వచ్చినప్పుడు చక్రం తిప్పడంలో ఆ సిద్ధహస్తుడు వేసిన పావులు ఎలాంటి సంచలనాలు సృష్టించాయి? ఆ ఆసక్తికరమైన తెర వెనుక రాజకీయ నాటకం అసలు ఆ రూపం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించే తీరులోనే నాయకుల అసలు నైపుణ్యం, దార్శనికత బయటపడతాయి. అలాంటి క్లిష్టమైన సందర్భాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో చొరవ తీసుకుంటూ వస్తూ ఉన్నారు. ఎలాంటి మొహమాటాలకు పోకుండా ప్రజా సంక్షేమం కోసమే నిర్ణయాలు మారుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో దేశాన్ని కుదిపేసిన రైతుల ఆందోళనలైనా, తాజాగా యువతను కదం తొక్కించిన నీటి వివాదమైన ఆయన వేసిన అడుగులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అనుకున్నది సాధించాలనే పట్టుదల ఎంత ముఖ్యమో కాలానికి తగినట్లుగా సర్దుకుపోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన నిరూపించారు. సమస్యల తీవ్రతను బట్టి ఎక్కడ తగ్గాలనే రాజనీతిని ప్రదర్శించడంలో మోదీ ఎప్పుడూ ముందు ఉంటారు. అడవిలో చెట్లు నరికేటప్పుడు గొడ్డలికి కూడా దెబ్బ తగులుతుంది అన్నట్లుగా అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయాల ప్రభావం కొన్నిసార్లు వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి 3 కీలక చట్టాలను తీసుకొచ్చింది. గోదాముల నిర్వహణ, పంట మార్పిడి, స్వేచ్ఛ కొనుగోళ్లకు మార్గం సుగమం చేసే ఈ బిల్లులకు అప్పట్లో పార్లమెంట్లో విశేష స్పందన లభించింది. అయితే ఈ చట్టాల వల్ల కార్పొరేట్ల రాజ్యం వచ్చి రైతుల బతుకులు చిన్నాభిన్నం అవుతాయని భయం జనంలోకి బలంగా వెళ్ళింది. ఉడత భక్తిగా సాయం చేసినట్లు రైతులు తమ జీవనాధారాన్ని కాపాడుకోవడానికి ఊరువాడా ఏకమై అహోరాత్రులు పోరాడారు. సుమారు 7.5 కాలం పాటు సాగిన ఈ మహోద్యమం దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలే సృష్టించింది. ఆ సమయంలో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు పరిస్థితులను మరింత వేడెక్కించాయి తప్ప సద్దుమణిగేలా చేయలేకపోయాయి. రైతులను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో భారీ గుంతలు తవ్వడం, నాయకులను నిర్బంధించడం వంటి కఠిన చర్యలు కూడా అప్పట్లో జరిగాయి. అయినప్పటికీ అన్నదాతలు తమ పట్టును వీడకుండా ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని తేల్చి చెప్పడంతో కేంద్రం ఆలోచనలో పడక తప్పలేదు. ఎట్టకేలకు 18 నెలల తర్వాత ప్రధాని మోదీ స్వయంగా జాతీయ మీడియా ముందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాము మంచి ఉద్దేశంతోనే చట్టాలు తెచ్చినప్పటికీ ఆ ప్రయోజనాలను రైతులకు పూర్తిగా వివరించడంలో విఫలమయ్యాయని ఆయన నిస్సందేహంగా అంగీకరించారు. అతి వినయం ధూర్త లక్షణం కాదు అంటూ పెద్ద మనసుతో దేశ రైతులకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ క్షణంలోనే ఆ 3 వివాదాస్పద చట్టాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు చెప్పి అందరినీ విస్మయానికి గురిచేశారు. ఇక తాజాగా నీట్ పరీక్షాపత్రం లీకేజీ ఉదంతంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత భగ్గుమన్నారు. గతంలో మాదిరిగా రైతులు మాత్రమే కాకుండా దేశ భవిష్యత్తు అయిన నేటి యువత నేరుగా రంగంలోకి దిగడంతో కేంద్రంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. పార్లమెంట్లో జరుగుతున్న వాయిదాల పర్వం ప్రభుత్వానికి మరింత తలనొప్పిగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 2.5 నెలల వ్యవధిలోనే అత్యంత వేగంగా స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు కీలకమైన బిల్లుల ఆమోదానికి అడ్డంకులు ఎదురు కావడంతో పాలనాపరమైన వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ నిర్ణయంతో దేశ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పట్టుదల కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఆయన చేతలతో నిరూపించారు. అతి సర్వత్ర వర్జయే అన్న నానుడికి తగ్గట్లుగా వ్యవహరించడం వల్ల పెద్ద ముప్పే తప్పిపోయింది. పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు ప్రధాని మోదీ ఒక ప్రత్యేక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలకు బాధ్యులైన ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్తును రక్షించేందుకు త్వరలోనే సరికొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఆయన ఆ వీడియోలో భరోసా ఇచ్చారు.
పాలు పోసి పెంచిన పాము కరవక మానదు అన్నట్లుగా నమ్మక ద్రోహం చేసిన నిందితులపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఏ సమస్య వచ్చినా మొండిగా ముందుకు వెళ్లకుండా పరిస్థితులకు తగ్గట్లు స్పందించడమే నిజమైన నాయకత్వం లక్షణమని ఈ 2 ఘటనలు నిరూపిస్తున్నాయి. పట్టు విడవడం అంటే ఓటమి కాదని, ప్రజాభిప్రాయానికి తలవంచడమేనని ఆయన నిరూపించారు. ఆపద వస్తే ఆదరా బాదరా పడకుండా సందర్భానుసారంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి. కాలం కనుసన్నల్లోనే జరిగే పరిణామాలను గమనించి అడుగులు వేయడంలో ఆయన నేర్పు ఎల్లప్పుడూ కనిపిస్తుంది. కాలంతో పాటు నడిచే నాయకుడే ప్రజల మనసులను గెలుచుకుంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పట్టు విడవడం అంటే ఓడిపోవడం కాదు, ప్రజాధర్మాన్ని గెలవడమని చరిత్ర ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటుంది. కాలం మారినప్పుడు దానికి తగ్గట్లుగా అడుగులు వేయడమే అసలైన దార్శనికతకు నిదర్శనం. వివాదాలు ఎంతటి సుడిగుండాలైనా సమయస్ఫూర్తితో వాటిని శాంతింపచేయడంలోనే పాలకుల పరిపక్వత బయటపడుతుంది. ఏ సమస్యకైనా కాలమే సమాధానం చెప్తుంది. కానీ ఆ కాలంతో పాటు నడిచేవారే నిజమైన నాయకులుగా నిలుస్తారు. సమస్య ఎంత పెద్దదైనా సరే సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే నాయకత్వ లక్షణమని ఆయన మరోసారి చాటి చెప్పారు. పాలకుల అహంకారం కంటే ప్రజాస్వామ్య విలువలే మిన్నా అని ఈ 2 ఘటనలు రుజువు చేశాయి. ఉపకారానికి ప్రతి ఉపకారం చేయడం నాయకుడి ధర్మం అన్నట్లుగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మారడమే మోదీ రాజకీయ శైలికి నిదర్శనం.